Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 3 physics classes, physics foundation classes. Now we are at what? 4th physics foundation class. The 4th physics foundation class దేనికి సంబంధించి మోషన్లో సెకండ్ పార్ట్. మోషన్లో సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాస్ వి కంప్లీటెడ్. ఫస్ట్ క్లాస్లో మోషన్ గురించి, మోషన్ అండ్ టైప్స్ ఆఫ్ మోషన్స్, డస్ మోషన్ ఈజ్ ఎ రిలేటివ్ ఆర్ అబ్సల్యూట్ అనే పాయింట్స్ గురించి వి డిస్కస్డ్. ఇప్పుడు ఇందులోపల ఈ మోషన్కి సంబంధించిన సమ్ మోర్ పాయింట్స్ను మనకు తెలుసుకుందాం. అందులో టర్మినాలజీ డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే ఏంటిరా? దేన్ని డిస్టెన్స్ అనాలి? డిస్టెన్స్ మీన్స్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద పాత్. టోటల్ లెంత్ ఆఫ్ ద పాత్ టేకెన్ బై అన్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఐఎమ్ టేకింగ్ వన్ ఆబ్జెక్ట్ ఈస్ దేర్. ఒక ఆబ్జెక్ట్ ఉన్నది. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఏ పాయింట్ దగ్గర ఉంది. సో ఇట్ ఈస్ ట్రావెల్స్ వాట్? బి. ఎక్కడికి వెళ్ళింది? బికి వెళ్ళింది. బి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చింది? సికి వచ్చింది. వాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి 3 meters ఉంది అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 3 meters ఉన్నది. 3 meters ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి ఎన్ని మీటర్స్ వచ్చింది? ఇది 5 meters వచ్చింది. ఇది 3 meters, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 3 meters, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 meters ఉన్నది. ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే ఏం చెప్పాలి? టోటల్ లెంత్ ఆఫ్ ద పాత్. టోటల్ వాట్? లెంత్ ఆఫ్ ద పాత్. టోటల్ లెంత్ ఆఫ్ ద పాత్ మనము తీసుకోవాలి. అంటే ఏమవుతుంది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 3 + 5 ఈజ్ ఈక్వల్ టు వాట్? 8 meters. This path is also called as what? Trajectory అంటాం. ఫిజిక్స్ లోపల we used another term is also what? That is trajectory. Path is nothing but what? Trajectory అనే పదాన్ని కూడా మనము యూజ్ చేయడము జరుగుతుంది. సో ఇప్పుడు డిస్టెన్స్ మీన్స్ వాట్? ద టోటల్ లెంత్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇనిషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్. The total length covered by an object in between initial and final point. This is the what? Initial point. This is the what? Final point. The total length covered by the object. That is called as what? Distance. So distance అనేది ఏంది? ఇది ఒక లెంతే కదా. Distance అనేది ఏంది? ఒక లెంతే కదా. So length. So that's why what are the units of this length? Units ఏమైతేరా? Distance ఎందులో కొలుస్తారు? సో మనకు డిస్టెన్స్ ఎందులో కొలుస్తారు? సెంటీమీటర్స్లో కానీ, మీటర్స్లో కానీ, మిల్లీమీటర్స్లో కానీ, కిలోమీటర్స్లో కానీ we will what? Measure. So what is the standard unit of length? Standard unit of length ఏంటిది? మీటర్స్. అంటే మనం ఎస్ఐ యూనిట్స్లో, ఎంకేఎస్ యూనిట్స్ లోపల స్టాండర్డ్ యూనిట్ని తీసుకుంటాం కాబట్టి అది మనకు మీటర్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? స్టాండర్డ్ యూనిట్ ఏంటిది? మీటర్స్గా మనము తీసుకుంటాం. ఇది లెంత్కు సంబంధించింది. ఓకేనా? సో నెక్స్ట్ లెట్ వి కన్సిడర్ వాట్? డిస్టెన్స్ తర్వాత డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ తీసుకుందాం. డిస్ప్లేస్మెంట్ if you are what? Consider the what? Displacement means the shortest distance between the initial and final points. Shortest distance. ఈ మొత్తం డిస్టెన్స్ ఇట్లా వచ్చింది కదా. ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ మధ్య ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్ని దేనిగా తీసుకోవడం జరుగుతుంది? డిస్ప్లేస్మెంట్గా తీసుకుంటాం. షార్టెస్ట్ డిస్టెన్స్ దేనిగా తీసుకుంటాము? డిస్ప్లేస్మెంట్గా తీసుకుంటాము. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? ఇది 5 square 25 - 9 ఓకే 4 16 అంటే 4. సో దిస్ ఈస్ ద వాట్? 4 meters వస్తుంది నాకు. ఒకవేళ క్యాలిక్యులేట్ చేస్తే, ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 4 meters వస్తుంది. ఎంత వస్తుందనేది మనకి ఇంపార్టెంట్ కాదు, కానీ ఇక్కడ ఈ కాన్సెప్ట్కి సంబంధించి ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ మధ్య ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్నే మనం దేనిగా తీసుకోవడం జరుగుతుంది? డిస్ప్లేస్మెంట్గా తీసుకుంటాం. డిస్ప్లేస్మెంట్ అనేది షార్టెస్ట్ డిస్టెన్స్. షార్టెస్ట్ వాట్? డిస్టెన్స్ బిట్వీన్ ఫైనల్ అండ్ ఇనిషియల్ పాయింట్. ఫైనల్ అండ్ వాట్? ఇనిషియల్ పాయింట్. ఫైనల్ అండ్ ఇనిషియల్ పాయింట్స్ మధ్య ఉండే షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమంటారు? డిస్ప్లేస్మెంట్ అంటారు. ఇది కూడా లెంతే కదా. ఇది కూడా ఏంటిది? లెంతే.
సో కాబట్టి దీనికి కూడా యూనిట్స్ ఏమవుతాయి, సెంటీమీటర్స్ కానీ మీటర్స్ కానీ కిలోమీటర్స్ కానీ, అండ్ వీ కెన్ sometimes we can measure in millimeters also, shortest distances. సో స్మాల్ డిస్టెన్సెస్ అయితే మిల్లీమీటర్స్లో చూస్తాం. స్టాండర్డ్ యూనిట్ ఏమవుతుంది, మీటర్స్ ఇస్ ద వాట్ స్టాండర్డ్ యూనిట్. మీటర్స్ అనేది ఏంటిది, స్టాండర్డ్ యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కనుక మనం తీసుకుంటే, డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కనుక మనం తీసుకున్నట్టయితే, డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈ రెండు టర్మ్స్ కనుక తీసుకుంటే వీటి మధ్య డిఫరెన్స్ ఏంది, ఫస్ట్ ఏమో టోటల్ లెంత్ కవర్డ్ బై ద ఆబ్జెక్ట్, డిస్ప్లేస్మెంట్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్. యూనిట్స్ రెండింటికి సేమ్ యూనిట్స్. దిస్ ఈస్ ద వాట్ స్కేలార్ క్వాంటిటీ, దిస్ ఈస్ ద వాట్ వెక్టార్. దీని ఏంటి, ఓన్లీ మనకు దీనికి ఈ వాట్ ఎవర్ ఇట్ మే బి ద డిస్టెన్స్ వీఆర్ కన్సిడర్డ్, ఈ డిస్టెన్స్కి ఏముంటుంది, ఓన్లీ మ్యాగ్నెట్యూడే ఉంటుంది, ఓన్లీ మ్యాగ్నెట్యూడ్, ఓన్లీ వాల్యూ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. సో టు ద వాట్ డిస్ప్లేస్మెంట్, డిస్ప్లేస్మెంట్కి ఏముంటుంది, బోత్ వీ హ్యావ్, డైరెక్షన్ వీ హ్యావ్, మ్యాగ్నెట్యూడ్ వీ హ్యావ్. మ్యాగ్నెట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ వెక్టార్ అంటాం. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది ఏంటిది, వెక్టార్, ఇది స్కేలార్. డిఫరెన్సెస్ రాయమంటే ఏం చేయాలి, దీని డెఫినేషన్, దీని డెఫినేషన్, దీని యూనిట్స్, దీని యూనిట్స్, ఇది స్కేలార్, ఇది వెక్టార్, ఇవి రాస్తే మనకు సరిపోతుంది. సో దిస్ ఈస్ ద వాట్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కి సంబంధించింది. హియర్ ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఇక్కడ ఏమైంది, ఒక అతను ఒక కార్లో బయలుదేరినాడు. వన్ మ్యాన్ ఈజ్ వాట్ సో ట్రావెల్డ్ ఇన్ కార్ లోపల వెళ్తా ఉన్నాడు. ఇడు ఏ పాయింట్ దగ్గర బయలుదేరి ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు, 100 కిలోమీటర్స్ వెళ్ళాడు. హీ రీచ్డ్ వాట్ బి. దెన్ అగైన్ వాట్ ఫ్రమ్ బి హీ కేమ్ బ్యాక్ టు వాట్ హే, మళ్ళీ ఏకి వచ్చినాడు. మళ్ళీ ఎన్ని కిలోమీటర్స్ వస్తాడు, 100 కిలోమీటర్స్ వస్తాడు. అంతేనా. ఏ నుంచి బికి పోయినప్పుడు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిండు, 100. మళ్ళీ బి నుంచి మళ్ళీ ఏం చేసిండు, ఏకి వచ్చినాడు. మళ్ళీ ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి, 100 కిలోమీటర్స్. ఇప్పుడు ఇక్కడ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంతో చెప్పండి, డిస్టెన్స్ ఎంత అవుతుంది, 200. ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ లెంత్ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 200 కిలోమీటర్స్. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది, ఇక్కడ నుంచి బయలుదేరిండు మళ్ళీ ఇక్కడికే వచ్చిండు. ఇనిషియల్ పాయింట్ నుంచి బయలుదేరిండు, మళ్ళీ ఇది ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ రెండు సేమ్. కాబట్టి ఎంత అవుతుంది, డిస్ప్లేస్మెంట్ 0. డిస్ప్లేస్మెంట్ ఏమో 0 అవుతుంది, డిస్టెన్స్ ఏమో 200 కిలోమీటర్స్ అవుతుంది. ఇది ఒకటి జాగ్రత్తగా డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్కి సంబంధించింది, జాగ్రత్తగా మీరు వినాలి. ఇంకొకటి మనకు డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ పాయింట్ తీసుకుంటున్నాను. ఈ పాయింట్ నుంచి ఇక్కడ వరకు బయలుదేరి 5 కిలోమీటర్స్ పోయినాడు. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత, 5 కిలోమీటర్స్. డిస్ప్లేస్మెంట్ ఎంత, 5 కిలోమీటర్స్. ఒకటే ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి బయలుదేరింది, ఇక్కడ నుంచి ఇక్కడికి పోయింది. కాబట్టి డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు సేమ్. ఇప్పుడు అట్లా కాకుండా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకవేళ కనుక 4 కిలోమీటర్స్ వచ్చినాడు అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 కిలోమీటర్స్ వచ్చినాడు. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత అవుతుంది, 5 + 4 9 అవుతుంది. డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది, 3 యూనిట్స్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ ఇక్కడ ఇదే, దీనికంటే ఇదే తీసుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిండు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు. అప్పుడు ఏమవుతుంది, డిస్టెన్స్ ఏమో 3 + 5 8 అయింది. డిస్ప్లేస్మెంట్ ఎంత అయింది, 4 అయింది. అట్లా కాకుండా ఒక లీనియర్గా వెళ్తే, ఒక రెక్టిలీనియర్ ప్రాపగేషన్లో కనుక వెళ్తే, ఇది కనుక 5 కిలోమీటర్స్ కనుక ట్రావెల్ చేస్తే ఇక్కడ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు సేమ్. ఇక్కడ ఏముంది, డిస్టెన్స్ ఏమో ఎక్కువ ఉంది, డిస్ప్లేస్మెంట్ ఏమో తక్కువ ఉంది. అంతేనా, డిస్టెన్స్ ఏమో ఎక్కువ ఉంది, డిస్ప్లేస్మెంట్ ఏమో తక్కువ ఉంది. కాబట్టి రెండింటి నుంచి ఒక కన్క్లూజన్ రాయొచ్చు. ఏం కన్క్లూజన్ రాయొచ్చు, డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. అంతేనా. సో డిస్టెన్స్ అనేది అయితే డిస్ప్లేస్మెంట్కి ఈక్వల్గానే ఉండాలి, లేదా దానికంటే ఎక్కువనన్నా ఉండాలి, ఇదొక పాయింట్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇది డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కాన్సెప్ట్.
ఓకేనా, కాపీ చేసుకోండి. సో నౌ లెట్ వి కన్సిడర్ వాట్ అనదర్ టర్మ్. ఇంతకుముందు డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ చూసుకున్నాను కదా, ఇప్పుడు స్పీడ్ అండ్ వెలాసిటీ గురించి చూస్తాం. స్పీడ్, స్పీడ్ మీన్స్ వాట్, డిస్టెన్స్ covered by an object in a unit time. Distance covered by an object in unit time is called as what? Speed. Distance covered by an object in unit time is called as what? Speed. So speed. So speed is equal to what we can write, distance by time we can write. Okay na, distance by time రాయొచ్చు. సో డిస్టెన్స్ కవర్డ్ ఇన్ యూనిట్ టైం, t is equal to 1 అయితే డిస్టెన్స్ ని స్పీడ్ అని అంటాం. ఓకేనా, సో అప్పుడు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, డిస్టెన్స్ బై టైం. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, డిస్టెన్స్ బై టైం. దీని నుంచి ఏమేమి రాయొచ్చు, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్, స్పీడ్ ఇంటూ టైం. సో టైం ఈజ్ ఈక్వల్ టు వాట్, డిస్టెన్స్ బై స్పీడ్. ఓకేనా, సో ఇప్పుడు నాకు యూనిట్స్ రాయాలనుకున్నా అనుకోండి, యూనిట్స్ అంటే ఏమైతే, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, డిస్టెన్స్ బై టైం కదా. డిస్టెన్స్కి యూనిట్స్ ఏంటివిరా, డిస్టెన్స్కి యూనిట్స్ ఏంటివి, స్టాండర్డ్ యూనిట్స్ ఏంటివి, మీటర్స్. టైంకి స్టాండర్డ్ యూనిట్స్ ఏంటివి, సెకండ్స్. సో దట్స్ వై యూనిట్స్ ఆర్ వాట్, మీటర్స్ పర్ సెకండ్. స్పీడ్ యొక్క యూనిట్స్ ఏంటివి, మీటర్స్ పర్ సెకండ్, మీటర్స్ పర్ సెకండ్. నెక్స్ట్ ది ఇక్కడ let I am taking what, here what I am taking, speed, and what another one is what, velocity. వెలాసిటీ అంటే సేమ్ ఇదే డెఫినేషన్, డిస్టెన్స్ ప్లేస్ లో డిస్ప్లేస్మెంట్ తీసుకోవాలి అంతే. డిస్ప్లేస్మెంట్ ఇన్ యూనిట్ టైం. Displacement in unit time is called as what, velocity. So that's why velocity is equal to what we can take, displacement by time. Displacement by time we can take. So v is equal to again here what, d by t గా తీసుకుంటాం మనము. d is equal to what, velocity into time, and time is equal to what, distance by velocity we can take. యూనిట్స్ ఏమైతే చెప్పండి, ఇక్కడ యూనిట్స్ కూడా మళ్ళీ సేమ్ కదా, డి బై టీఏ కదా. డి అంటే డిస్టెన్స్ అంటే మీటర్సే, టైం అంటే సెకండ్స్, డిస్ప్లేస్మెంట్ అయినా డిస్టెన్స్ అయినా లెంతే కాబట్టి మీటర్స్. సో దట్స్ వై మీటర్స్ పర్ సెకండ్. యూనిట్స్ సేమ్, మీటర్స్ పర్ సెకండ్ అండ్ వాట్, మీటర్స్ పర్ సెకండ్. ఇక ఇక్కడ డిస్టెన్స్ అనేది ఏంటిదిరా, స్కేలార్. టైం అనేది కూడా స్కేలారే. సో దట్స్ వై స్పీడ్ is what, scalar. ఇక్కడ velocity is what, vector. ఎందుకంటే here what, the displacement is a what, vector quantity, this is scalar. So vector divided by scalar is also vector, vector into scalar is also vector. So కాబట్టి మనకు velocity అనేది ఏంటిది, vector. It will requires both direction and magnitude. దీనికి మాత్రం ఓన్లీ మ్యాగ్నెట్యూడే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. స్పీడ్కి డైరెక్షన్ అనేది ఉండదు, ఓన్లీ మ్యాగ్నెట్యూడే ఉంటుంది. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే మనకు టైప్స్ ఆఫ్ స్పీడ్స్. స్పీడ్ ఎన్ని రకాలుగా మనము తీసుకోవడం జరుగుతుంది. సో స్పీడ్ని ఎన్ని రకాలుగా తీసుకోవడం జరుగుతుందంటే, యూనిఫామ్ స్పీడ్. సో ఇది తీసేసి దానికి దీనికి సేమ్ టైప్స్ రాద్దాం. సో ఫస్ట్ కాపీ చేసుకోండి. సో నౌ లెట్ వి కన్సిడర్ వాట్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పీడ్స్. స్పీడ్స్ లోపల ఉన్న టైప్స్ తీసుకుందాం. యూనిఫామ్ స్పీడ్, నాన్ యూనిఫామ్ స్పీడ్, యావరేజ్ స్పీడ్ అండ్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్. యూనిఫామ్ స్పీడ్, నాన్ యూనిఫామ్ స్పీడ్, యావరేజ్ స్పీడ్ అండ్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్. సో ఇప్పుడు యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక వెహికల్ కనుక వెళ్తా ఉంది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి 1 కిలోమీటర్ ఉందో లేదా 2 కిలోమీటర్స్ ఉంది అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడానికి 5 minutes టైం పడితే
మళ్ళీ ఇంకొక 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి మళ్ళీ 5 మినిట్స్ పట్టాలి, మళ్ళీ 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి మళ్ళీ 5 మినిట్స్ పట్టాలి, మళ్ళీ 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి మళ్ళీ 5 మినిట్స్ పట్టాలి. అంటే యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంది? ఈక్వల్ డిస్టెన్సెస్ కవర్డ్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్. Equal distances are covered in equal time intervals, that is called as what? Uniform speed. Uniform speed. నాన్ యూనిఫామ్ అంటే చెప్పండి, ఈ 5 మినిట్స్ టైంలో ఇక్కడ 2 కిలోమీటర్స్ వెళ్తే నెక్స్ట్ ఇక్కడ 2 కిలోమీటర్స్ వెళ్ళడానికి 10 మినిట్స్ పట్టొచ్చు, ఇక్కడ 2 కిలోమీటర్స్ వెళ్ళడానికి 12 మినిట్స్, ఇక్కడ 2 కిలోమీటర్స్ వెళ్ళడానికి 13 మినిట్స్ టైం కనుక పట్టింది అనుకోండి, అంటే డిఫరెంట్ టైమింగ్స్ పట్టింది. సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి డిఫరెంట్ టైమ్స్ విల్ టేక్స్ ప్లేస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ యూనిఫామ్ స్పీడ్. యూనిఫామ్ స్పీడ్ అంటేనేమో ఈక్వల్. సో ఇప్పుడు యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటిదా? ఈక్వల్ డిస్టెన్సెస్ కవర్డ్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్. ఇంతకుముందు 5 మినిట్స్ 5 మినిట్స్ 5 మినిట్స్ 5 మినిట్స్ పట్టింది ఎవ్రీ 2 కిలోమీటర్స్కి. నెక్స్ట్ ది నాన్ యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటంటే ఈక్వల్ డిస్టెన్సెస్ ఆర్ కవర్డ్ ఇన్ అన్ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్. డిస్టెన్స్ మాత్రం ఈక్వల్ ఉంది, 2 కిలోమీటర్స్ పోవడానికి 5 మినిట్స్, ఇక్కడ 2 కిలోమీటర్స్ పోవడానికి 10 మినిట్స్ టైం పట్టింది. ఇట్లా డిఫరెంట్ టైం కనుక పడితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ యూనిఫామ్ స్పీడ్. ఓకేనా? యావరేజ్ స్పీడ్ అంటే ఏంటిది? టోటల్ డిస్టెన్స్ covered in total time, or the ratio between what? Total distance with total time is called as what? Average speed. Average speed అంటే ఏంది? Total distance in the 2 + 2 + 2 + 2 8 divided by 5 + 10 + 12 + 13 వేస్తే మనకు వచ్చేది ఏమవుతుంది? యావరేజ్ స్పీడ్ అవుతుంది. ఇంకొకటి ఇన్స్టాంటేనియస్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ we can write like this: డెల్టా ఎస్ డివైడెడ్ బై డెల్టా టీ. డెల్టా డిస్టెన్స్ అంటే టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైమ్గా మనము తీసుకోవడం జరుగుతుంది. ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటే ఏంటిది? ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటే ద స్పీడ్ ఎట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం, ద స్పీడ్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్. ఆ టైం వద్ద, ఆ పర్టికులర్ టైం వద్ద ఉన్న స్పీడ్ని ఏమంటారు? ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటారు. ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అనేది ఎక్కడ? మనకు వెహికల్స్, కార్లు, బైక్లు, లారీస్ ఉంటాయి కదా, అందులో ఓడోమీటర్ చూపెట్టే రీడింగ్ ఉంటుంది కదా, దట్ ఈస్ ద వాట్? ఇన్స్టాంటేనియస్ స్పీడ్. ఆ టైం దగ్గర అంత స్పీడ్ తోటి వెళ్తుంది, ఆ టైం దగ్గర అంత స్పీడ్ తోటి వెళ్తుంది, అది ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అని అనడం జరుగుతుంది. సేమ్ వెలాసిటీలో కూడా ఇట్లనే ఉంటుంది. వెలాసిటీలో కూడా మనకు యూనిఫామ్ వెలాసిటీ, నాన్ యూనిఫామ్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ అండ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ సేమ్ ఇంతే ఉంటాయి. సేమ్ యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంది? సో ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ కవర్డ్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్. ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ కవర్డ్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్, దట్ ఈస్ కాల్డ్ as what? యూనిఫామ్ వెలాసిటీ. నాన్ యూనిఫామ్ వెలాసిటీ ఈక్వల్ డిస్టెన్సెస్ కవర్డ్ ఇన్ అన్ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్. 2 కిలోమీటర్లు వెళ్ళడానికి 4 నిమిషాల టైం పడితే తర్వాత 2 కిలోమీటర్లు వెళ్ళడానికి 5 నిమిషాల టైం, అంటే డిఫరెంట్ టైమింగ్స్ పడితే దట్ ఈస్ నాన్ యూనిఫామ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ ఇస్ ద వాట్? ఇట్ ఈస్ ద వాట్? రేషియో బిట్వీన్ టోటల్ డిస్ప్లేస్మెంట్ విత్ టోటల్ టైం. Total displacement with total time is what? Average velocity. Instantaneous velocity, the velocity at a particular point of time, the velocity at a particular instant, that is called as what? Instantaneous velocity. ఇక దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే దిస్ ఇస్ ద స్కేలార్ క్వాంటిటీ, దీస్ ఆర్ ఆల్ ఆర్ వెక్టార్ క్వాంటిటీస్, దీస్ ఆర్ ఆల్ ఆర్ వాట్? స్కేలార్ క్వాంటిటీస్. ఇవన్నీ స్కేలార్ క్వాంటిటీస్, అవన్నీ కూడా వెక్టార్ క్వాంటిటీస్గా మనము తీసుకోవడం జరుగుతుంది. అన్నీ కూడా వెక్టార్ క్వాంటిటీస్గా మనము తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు వాట్? యూనిఫామ్ వెలాసిటీ, నాన్ యూనిఫామ్ వెలాసిటీ అండ్ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెలాసిటీస్ అండ్ స్పీడ్స్. So next concept is acceleration. Acceleration. What is acceleration? Acceleration అంటే ఏంటి? ఇక్కడ ఒక కార్ ఇట్లా వెళ్తా ఉంది అనుకోండి. కార్ అనేది వెళ్తా ఉంది. ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్, డి పాయింట్. ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి అది ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు
ఏ పాయింట్ నుంచి బి పాయింట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు 20 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నది. బి నుంచి సికి పోయినప్పుడు 40 km/h స్పీడ్తో స్టార్ట్ చేస్తుంది. సి నుండి డికి 80 km/h 80 km/h స్పీడ్ తోటి అది ట్రావెల్ చేస్తూ ఉంది అనుకోండి. 20 km/h 40 km/h 80 km/h స్పీడ్ తోటి ట్రావెల్ చేస్తూ ఉన్నది. ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైంది, దీని స్పీడ్ పెరిగింది కదా. ఇక్కడ 20 km/h ఉంది, ఇక్కడ 40 km/h ఉంది, ఇక్కడ 80 km/h ఉంది. ఇట్లా స్పీడ్ పెరుగుతూ ఉంటే దాన్ని ఏమంటామంటే యాక్సిలరేషన్ అంటారు. యాక్సిలరేషన్ ఈజ్ వాట్ డిఫైన్డ్ యాజ్ వాట్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఆర్ స్పీడ్. సో జనరల్గా దీనికి డైరెక్షన్ ఉంటుంది కాబట్టి వెలాసిటీ అనే టర్మే తీసుకోండి. రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్. రేట్ అంటే ఏం తీసుకోవాలి, బై టైం తీసుకుంటాం. రేట్ అంటే ఏం తీసుకుంటాం, బై టైం. సో దట్స్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ వీ కెన్ రైట్ వెలాసిటీ డివైడెడ్ బై టైం అని రాస్తాం. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ వెలాసిటీ డివైడెడ్ బై టైం. ఇది చేంజ్ ఇన్ వెలాసిటీ ఉంది కాబట్టి డెల్టా వి డివైడెడ్ బై టీగా మనం తీసుకోవచ్చు. డెల్టా వి డివైడెడ్ బై టీగా మనం కనుక తీసుకున్నట్టయితే డెల్టా వి అంటే ఏంది, చేంజ్ అంటే ఏంది, వి ఫైనల్ మైనస్ వి ఇనిషియల్ డివైడెడ్ బై టీగా తీసుకుంటాం. ఓకేనా, వి ఫైనల్ మైనస్ వి ఇనిషియల్ డివైడెడ్ బై టీగా తీసుకుంటాం. ఇది యాక్సిలరేషన్ స్మాల్ ఏ తోటి చూపెడతాం. జనరల్గా మన టెక్స్ట్ బుక్స్ లోపల స్మాల్ ఏ తోటి చూపెడతాం కాబట్టి స్మాల్ ఏ తీసుకుందాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు వి ఫైనల్ మైనస్ వి ఇనిషియల్. సో ఫైనల్ వెలాసిటీని వి అంటాము, ఇనిషియల్ వెలాసిటీని యూ అంటాము. ఒక ఆబ్జెక్ట్కి ఎప్పుడు తీసుకున్నా సరే ఫైనల్ వెలాసిటీని వి, ఇనిషియల్ వెలాసిటీని యూగా తీసుకుంటాం. డివైడెడ్ బై టీ అంటాం. టీ ఇట్ సైడ్ పంపించండి. ఏటీ ఈజ్ ఈక్వల్ టు వాట్ వి మైనస్ యూ. నెక్స్ట్ యూనిట్ పంపించండి, యూనిట్ సైడ్ పంపించండి. పంపిస్తే ఏమవుతుంది, యూ ప్లస్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు వాట్ వి వచ్చింది. అంటే వి ఈజ్ ఈక్వల్ టు వాట్ యూ ప్లస్ ఏటీ. ఇది ఒక ఈక్వేషన్. దీని నుంచి మనము డెరైవ్ చేసిన ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్. మోషన్ అని అంటారు, ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్. సో దిస్ ఇస్ v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ v ఫైనల్ మైనస్ v ఇనిషియల్ డివైడెడ్ బై టీగా మనము తీసుకోవచ్చు. ఓకేనా, దిస్ ఇస్ వాట్ యాక్సిలరేషన్ మీన్స్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. మళ్ళీ ఇందులో యాక్సిలరేషన్లో కూడా మనకు యావరేజ్ యాక్సిలరేషన్, ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్లు కూడా ఉంటాయి. యావరేజ్ యాక్సిలరేషన్ అంటే దట్ మీన్స్ వాట్ వీ కెన్ కన్సిడర్ సేమ్. మళ్ళీ ఏం తీసుకున్నాం ఇంతకుముందు లాగా, యాక్సిలరేషన్లో యూనిఫామ్ యాక్సిలరేషన్, నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్, యావరేజ్ యాక్సిలరేషన్ అండ్ అనదర్ వన్ ఈజ్ వాట్ ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్. సో ఇవి అన్ని టర్మ్స్ సేమ్. మళ్ళీ యూనిఫామ్ అని అంటే సో దాని స్పీడ్ అనేది యూనిఫామ్గా ఉండాలి. నాన్ యూనిఫామ్ అనేది స్పీడ్ అనేది నాన్ యూనిఫామ్గా ఉండాలి, అంటే డిఫరెంట్గా ఉండాలి. డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్లో డిఫరెంట్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయాలి, అంటే డిఫరెంట్ స్పీడ్ అనేది డిఫరెన్స్గా ఉండాలి. నెక్స్ట్ వన్ యావరేజ్ అంటే టోటల్ వాట్ దట్ మీన్స్ వాట్ టోటల్ వెలాసిటీస్ బై టోటల్ టైం. ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ మీన్స్ యాక్సిలరేషన్ ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర మనము యాక్సిలరేషన్గా తీసుకోవడం జరుగుతుంది. సేమ్ ఇదే యాక్సిలరేషన్కి వ్యతిరేకమైంది, ఆపోజిట్ అయింది డిసిలరేషన్. సో డిసిలరేషన్ అంటే ఏంది, ఇదేమేముంది, ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్ళింది కదా స్పీడ్ అనేది, వెలాసిటీ అనేది డిక్రీజ్ అవ్వకుంటూ వెళ్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ డిసిలరేషన్. డిక్రీజ్ కావాలి, ఏం కావాలి, స్పీడ్ అనేది డిక్రీజ్ కావాలి, వెలాసిటీ అనేది డిక్రీజ్. కార్ బ్రేక్ వేసినప్పుడు ఏమవుతుంది, మెల్లగా ఆగుతుంది. స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, కొంచెం స్టార్ట్ చేసుకొని నెమ్మది స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. అది యాక్సిలరేషన్. తగ్గేటప్పుడు కనుక ఉన్నట్టయితే దాన్ని ఏమంటారు, డిసిలరేషన్. అదొక టర్మ్ సరిపోతుంది. డిసిలరేషన్ అంటే వెలాసిటీ షుడ్ బి డిక్రీజెస్, ఇది వెలాసిటీ షుడ్ బి వాట్ ఇంక్రీజెస్. మళ్ళీ టర్మ్స్ అన్ని కూడా సేమ్. దీనికి డిసిలరేషన్కి అన్ని సేమ్ గానే మనము తీసుకోవడము జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకు అబౌట్ ద వాట్ యాక్సిలరేషన్. నెక్స్ట్ వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ యాక్సిలరేషన్. యూనిట్స్ రాయాలి మనం. యూనిట్స్ ఆఫ్ వాట్
వెలాసిటీ బై టైమే కదా, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం అన్న వెలాసిటీ బై టైం. వెలాసిటీ అంటే ఏం తీసుకున్నాం, మనకు మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది యూనిట్ ఇంతకుముందు డెరైవ్ చేసినప్పుడు. టీ అంటే ఏంది సెకండ్స్, సెకండ్స్ అనేది పైకి పోతే ఏమవుతుంది మీటర్స్ పర్ సెకండ్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్. సో దట్స్ వై మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఏంటిది మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ ఇట్లా రాయొచ్చు, లేదా మీటర్స్ బై సెకండ్ స్క్వేర్ ఈ విధంగా కూడా రాయొచ్చు. మీటర్స్ బై సెకండ్ స్క్వేర్, మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సిలరేషన్ యూనిట్స్ ఆర్ వాట్, మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది యాక్సిలరేషన్ యొక్క యూనిట్స్ అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు వాట్ యాక్సిలరేషన్. దేనికి సంబంధించిన కాన్సెప్ట్ ఇది, యాక్సిలరేషన్ కి సంబంధించిన కాన్సెప్ట్. యాక్సిలరేషన్ కి సంబంధించిన కాన్సెప్ట్ గా మనము తీసుకోవడము జరిగింది. నెక్స్ట్ వి సరే ఈ కాన్సెప్ట్ దిస్ లెసన్ లెట్ వి స్టాప్ హియర్. సో దిస్ ఈస్ ద వాట్ class number what 4, physics class number 4, physics foundation class number 4. Now what here I will write what this one. So this is the what physics foundation class 4. So class work ఏం చేస్తారు, బోర్డు మీద చెప్పినవన్నీ కాపీ చేయండి క్లాస్ వర్క్ నోట్బుక్ లో. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ I will send you. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ ఇవి నేర్చిన తర్వాతనే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ నేర్చిన తర్వాతనే గో త్రూ వాట్ హోంవర్క్. సో హోంవర్క్ అండ్ వాట్ ఎగ్జామ్. ఓకేనా. సో హోంవర్క్ ఐ విల్ గివ్ యూ అరౌండ్ 25 క్వశ్చన్స్, ఎగ్జామ్ ఐ విల్ గివ్ యూ అరౌండ్ 25 క్వశ్చన్స్. సో ఓకేనా. ఈ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అవి ఎన్ని వస్తే అన్ని ఉంటాయి, 20, 25 అని ఏమి ఉండదు. 50 రావచ్చు, 10 రావచ్చు, 8 రావచ్చు, అట్లా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవి కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి, మీరు ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ఇవన్నీ పంపిస్తారు. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, హోంవర్క్ అండ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ ఆన్సర్స్, అన్ని ఆన్సర్స్ పంపిస్తారు. ఓకేనా. రైట్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.